బంగారాన్ని ఇష్టపడని వారి ఉండరు. పసిడంటే స్త్రీలు ఎంత ఇష్టపడతారో చెప్పక్కర్లేదు. మన దేశంలో గోల్డ్ ని ఆభరణంగానే కాక ఇన్వెస్ట్మెంట్ గానూ చూస్తారు. ఏదైనా అత్యవసరం ఉంటే బంగారాన్ని తనఖా పెట్టొచ్చని భావిస్తారు. డబ్బులుంటే గోల్డ్ కొని పక్కన పెట్టడం చాలా మందికి అలవాటు. దీన్ని స్టేటస్ సింబల్ గానూ చూస్తుంటారు. కాబట్టి ఎంత గోల్డ్ ఉంటే అంత తోపు అనే భావన కూడా ఎక్కువ మందిలో ఉంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ సోమవారం కూడా గోల్డ్ రేట్స్ తగ్గాయి. బంగారం 10 గ్రాములకు సుమారుగా 600 తగ్గింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 77,649 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే 71,179 రూపాయలుగా ఉంది. వెండి విషయానికొస్తే కేజీ సిల్వర్ రేటు 1,03,300 పలుకుతోంది. ఇక బంగారం ధరలు ఈ మధ్య భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలలో గరిష్ట స్థాయిలో తులం 84,000 వరకు వెళ్లినా ఆ తర్వాత క్రమంగా పడిపోతూ వచ్చింది. నవంబర్ నెలలోని ఆల్ టైమ్ హైతో పోల్చి చూస్తే ఇప్పుడు 77,000 వరకు వచ్చేసింది బంగారం. గత నెలతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. నెల రోజుల వ్యవధిలో దాదాపు 7,000 రూపాయల మేర తగ్గటం మామూలు విషయం కాదు. అందుకే గోల్డ్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైం అని నిపుణులు సూచిస్తున్నారు. కాగా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్లే బంగారం ధరల్లో భారీ మార్పు వస్తోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. యుఎస్ లో డాలర్ బలపడే కొద్దీ గోల్డ్ రేట్ తగ్గుతుందని చెప్తున్నారు. గోల్డ్ ట్రంప్ గెలుపుతో అక్కడి ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడులు తగ్గించుకుంటున్నారని అంటున్నారు. గోల్డ్ నుంచి స్టాక్ మార్కెట్లో లాభాలు ఎక్కువగా ఉండటంతో అటువైపు షిఫ్ట్ అవుతున్నారని అంచనా వేస్తున్నారు.